నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రియ ఈ రోజు వార్తల్లో విశేషాలు సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 సదస్సు నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు। ఈ సదస్సుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి వివిధ భాగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేసి పంపిస్తున్నామని అన్నారు। గురువారం శ్రీకాకుళం రహదారులు మరియు భవనాల శాఖకు చెందిన అతిథి గృహం వద్ద నుండి 5 బస్సుల ద్వారా సుమారు 250 మందిని పంపించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు। విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో అందరూ భాగస్వామ్యం కావడానికి ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు। ప్రాధాన్యత కలిగిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీకాకుళం జిల్లా ప్రణాళిక విభాగం ప్రధాన అధికారి ఎల్ ప్రసన్నలక్ష్మి తెలిపారు। 47 మన స్టేట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నీతి ఆయోగాలు ప్రిపేర్ చేస్తున్నారు। దానికి అనుగుణంగా జిల్లాల్లో కూడా జిల్లా ప్లాన్ని అలాగే గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగిందండి। వాటిని స్టేట్ లెవెల్లో బిగ్ మేనర్లో అందరినీ 2047ని అన్ని కేటగిరీ వారి ఫార్మర్స్, ఎడ్యుకేషనలిస్టు, ఇండస్ట్రియలిస్టు అలాగే అన్ని కేటగిరీల్లో ఉండేవాళ్ళు 2047లో ఏ రకంగా ఉండాలి అనేది ఒక ఊహాత్మకంగా తెలియపరచడానికి దీన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది। దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా నుండి అన్ని కేటగిరీల నుండి కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక 250 మంది వరకు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు। ఇదే కాకుండా మనకి విఐపి క్యాడర్ అందరినీ కూడా పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి। మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు। దానిలో భాగంగా రేపు మన విజయవాడలో మున్సిపల్ స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ అందరి ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి ప్రభుత్వ అధికారులు, జిల్లాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని అందరినీ కూడా పిలిచి ఈ విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందరితోటి డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు। దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి మన గౌరవ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ గురువారం నిర్వహిస్తున్న అన్నదాతకు అండగా రైతు ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు। కలెక్టర్ కార్యాలయదరి మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవాలని, అక్కడ సమావేశం అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు। ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నర్సనపేటకు చెందిన పార్టీ శ్రేణులు, అన్నదాతలు ఉదయం 9 గంటల నాటికి మడపం టోల్ ప్లాజా వద్దకు చేరుకోవాలని, అక్కడి నుండి అంతా కలిసి పూలే పార్క్ వద్దకు చేరుకోవాలని చెప్పారు। హెచ్చర్ల, ఆముదాల వలస, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి నేరుగా పూలే పార్కుకు చేరుకుంటారని అన్నారు। 6 నెలల తరువాత తొలిసారి వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారని కృష్ణదాస్ తెలిపారు। అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు ఆరోగ్య సేవలను శ్రీకరి డయాగ్నోస్టిక్స్ నిర్వహిస్తుండడం ఎంతో అభినందనీయమని ప్రముఖ వైద్యులు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ దానేటి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సనపల నరసింహమూర్తి పేర్కొన్నారు। గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక డేర్నెట్ జంక్షన్ ఓల్డ్ ఆర్సీబీ యూనియన్ బ్యాంక్ భవనం వద్ద ఉన్న శ్రీకరి డయాగ్నోస్టిక్లో నూతనంగా ఏర్పాటు చేసిన 32 స్లైస్ సిటీ స్కాన్, ఎక్స్రే పరికరాలను ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సనపల నరసింహమూర్తులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైద్య రంగానికి సంబంధించిన అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు।
శ్రీకరి డయాగ్నోస్టిక్లో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శ్రీకరి డయాగ్నోస్టిక్లో అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఉండడం శుభ పరిణామమని పేర్కొన్నారు. రోగులకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని అందించే విధంగా ఈ అధునాతన పరికరాలు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. సిటీ స్కాన్, టిఫా స్కాన్, ఫెటల్ ఎకో, అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్ వంటి ఆరోగ్య సేవలు ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పైల మురళి, దుంపల హరిప్రసాద్, అన్నపు శివప్రసాద్, జడ్పీటీసీ మెండ రాంబాబు, శ్రీకరి డయాగ్నోస్టిక్స్ ఎండి డాక్టర్ వి శరత్చంద్, డాక్టర్ వి సునీత, శ్రీకరి టీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ చాలా ఆనందమైనటువంటి విషయం. మన శ్రీకాకుళంలో నడిబొడ్డున డే జంక్షన్లో శ్రీకరి డయాగ్నోస్టిక్స్లో చాలా రోజులుగా డాక్టర్ శరత్ ఒక అనుభవజ్ఞుడైన రేడియాలజిస్ట్గా అల్ట్రాసౌండ్ సిస్టంలో చాలామంది పేషెంట్స్కి సేవలు అందిస్తూ ఉన్నారు. వైద్య విధానంలో డాక్టర్ తాలూకా ట్రీట్మెంట్లో ఇన్వెస్టిగేషన్స్ అన్నది చాలా ముఖ్యం. అందులో అల్ట్రాసౌండ్ అన్నది స్కానింగ్ మిషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా అధునాతనమైనటువంటి పరికరాలు, సిటీ స్కాన్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఆల్మోస్ట్ అత్యాధునికమైనటువంటి అల్ట్రాసౌండ్ మిషన్లు కూడా ఎక్స్రే మిషన్లు కూడా ఈరోజు స్టార్ట్ చేశారు. సో ప్రజలందరికీ మంచి పరికరాలని అందిస్తున్నటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి రేడియాలజిస్ట్ శరత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన రక్తాన్ని చిందించి 15 రోజుల చిన్నారి ప్రాణాలు కాపాడిన నర్సనపేట మండలం జలమూరుకు చెందిన ధర్మాన రాజేష్కు అభినందనలని సేవకులు ఉర్లం శివతేజ అన్నారు. పాలకొండకు చెందిన పల్లవి కుమార్తె అనారోగ్య కారణంగా పాలకొండ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో చేరగా పరీక్షించిన వైద్యులు సత్వరమే రక్తాన్ని అందించాలన్నారు. శ్రీకాకుళంలో రక్త కొరత కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉండడమే కాకుండా చిన్నారికి కావాల్సిన ఏ పాజిటివ్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు రక్తదాత కోసం అల్లాడ నవీన్ను సంప్రదించగా నగరంలో కినరా థియేటర్కు ఆనుకొని ఉన్న ఎస్ఆర్ మొబైల్ అధినేత ధర్మాన్ రాజేష్ ముందుకు వచ్చి అల్లాడ నవీన్, ఉర్లం శివతేజ సహకారంతో స్థానిక లయన్స్ రక్తనిధి కేంద్రంలో తన రక్తపు బొట్టును అందించి పాప ప్రాణాలు కాపాడారని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాత ధర్మాన రాజేష్ను, మోటివేటర్ నవీన్ను, లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్, సేవకులు ఉర్లం శివతేజ, చిన్నారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శివతేజ మాట్లాడుతూ అవసరమనేది మన వరకు వస్తే గానీ తెలియదని, ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటే మనమంతా గర్వించాలని, ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా మారితే అసలు శ్రీకాకుళం రక్త కొరత ఉండదని, రక్త కొరత లేని శ్రీకాకుళాన్ని మనం చూడాలన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే శంకర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 6 నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతుల నెత్తిన పాలు పోసిందన్నారు. రహదారులు కూడా బాగు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని వైకాపా నాయకులు గుర్తెరగాలన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రోజుకి 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజానీకం రాష్ట్రంలో సంతోషంతో సంబరాలు చేసుకుంటూ పండుగలకు సిద్ధమవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం పరదాలు కట్టుకొని పరిపాలన చేస్తే, నిరంకుశ పరిపాలన ప్రజలకు చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తే, నేటి కూటమి ప్రభుత్వం ఆ పరదాల సంఖ్యలు తెంపి ప్రజారంజక పరిపాలన అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లో ప్రజలకు ఏవైతే చెప్పారో చెప్పింది చేసి చూపే నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలను ప్రజలు విశ్వసించి నమ్మకంతో
భారీ మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిపిస్తే వారి నమ్మకానికి వమ్ము చేయకుండా వారు ఏదైతే కోరుకున్నారో వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన 6 నెలలుగా చేస్తుంది. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు గత వైసీపీల విడతల వారీగా వాయిదాల వారీగా పెంచకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 చేసి పేదవారిలో పెద్దలలో సంతోషాన్ని నింపిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నిరుద్యోగులకి వారి భవిష్యత్ భరోసా కోసం మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వారి కోరిక నెరవేరుస్తూ ఉద్యోగుల్లో కూడా సంతోషాన్ని నింపింది కూటమి ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న భూ తగాదాలను సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీనియస్తో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగనన్న భూ హక్కు భూ సర్వే కింద రాష్ట్రంలో ఉన్న భూములను సర్వే చేయడం జరిగిందన్నారు. సర్వే పూర్తిగా జరగడంలో చాలా లోపాలున్నాయన్నారు. ఆ లోపాలను పూర్తిగా తొలగించడానికి ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు రెవెన్యూ సదస్సుపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో సదస్సును సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని, అధికారులు రైతుల్లో అవగాహన నింపి సదస్సును సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. భూముల రీసర్వే పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టి రైతుల్లో కానీ భూ బాధితుల్లో కానీ ఒక ఆలోచన రేకెత్తించారు. ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి మా సమస్యలు పూర్తవుతాయి, మాకు న్యాయం జరుగుతుందని కలలుగన్నారు. అయితే వాటిని కేవలం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరిట ఆయన తాలూకా రాళ్లు పాతించుకున్నారు ఆయన బొమ్మతో. కానీ సరైన విధానంలో సమస్యలు పరిష్కారం కావడం కానీ బాధితులకు న్యాయం జరగడం కానీ జరగలేదు. అదే విషయాన్ని గతంలో కూటమి ప్రభుత్వం పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల రీసర్వే పూర్తిగా అపరిష్కృతంగా జరిగింది, ఒక పద్ధతిలో జరగలేదు, దాన్ని సరైన పద్ధతిలో పూర్తి చేసి బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది, పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో. అయితే ఇప్పుడు కూడా చాలా సమస్యలు ప్రజలు లేవనెత్తుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే సరైన యంత్రాంగం ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రెవెన్యూ సదస్సులకి ఈ రీసర్వే చేయడానికి కానీ తప్పులను పరిష్కరించడానికి కానీ యంత్రాంగం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదాహరణకి చెప్పాలంటే రైతులు ఉన్నారు, వాళ్ళు బ్యాంకర్స్ దగ్గర లోన్లు వాడుకున్నారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని ఇసుక అక్రమ రవాణాను పోలీసులు రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను నాగావళి నది నుండి తరలించి హైవే సమీపంలో ఇసుక మాఫియా వారు డంప్ చేస్తున్నారు. సీఎం కార్యాలయంకు ఫిర్యాదు అందడంతో యంత్రాంగం కదిలింది. ఇసుక లోడుతో ఉన్న 14 ట్రాక్టర్లను తమ్మినేడుపేట వద్ద పోలీస్ రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో ఇసుక తరలింపు చేసుకోవచ్చంటూ రెవెన్యూ పోలీసులతో ఇసుక రవాణాదారులు వాగ్వాదంకు దిగారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. వసతి గృహంలో 3వ ఫ్లోర్ నుంచి బుధవారం అర్ధరాత్రి విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో క్యాంపస్ అంబులెన్స్లో చేర్పించారు. చికిత్స పొందుతూ విద్యార్థి ఆసుపత్రిలో మృతి చెందారు. ఎస్ఎంపురం క్యాంపస్లో సివిల్ ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఆర్ ప్రవీణ్ నాయక్ చదువుతున్నారు. మృతి చెందిన విద్యార్థిది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చెందినవారు. విద్యార్థి మృతి కారణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ ప్రభావిత వంకులూరు, బిడిమి రాంపురం, గంగువాడ, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో వామపక్ష నాయకుల బృందం పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ పలాస కార్యదర్శి చాపార వేణుగోపాల్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వీరాస్వామి, జి బాలకృష్ణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు,
పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెడితే సహించేదే లేదని వారు చెప్పారు. జిల్లాలో పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో అభివృద్ధి పేరుతో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కు ప్రభుత్వము 2020 ఎకరాల భూమిని ఇస్తే ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని దివాలా పిటిషన్ వేస్తే ప్రభుత్వం ఆక్షన్ వేసి సమీర్పేట్ లాజిస్టిక్ కంపెనీకు 26 కోట్ల రూపాయలకు కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్యామలరావు, సంతోష్లు అన్నారు. 6వ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి స్పందించి న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖలో కీలకమైన ఇంజనీరింగ్ సిబ్బంది సమస్యలపై చొరవ చూపకపోవడం అన్యాయమన్నారు. టెక్నిక్, నాన్ టెక్నిక్ వారీగా 29,200 రూపాయలు, 24,500 రూపాయలు జీతాలు అమలు చేయాలని, రిటైర్డ్ కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని, 15 సంవత్సరాల సర్వీస్ దాటిన వారికి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, శ్రీను, రామారావు, సతీష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేవి తెలియజేయడం జరుగుతున్నది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే టెక్నికల్ ఉద్యోగులకి 29,200 రూపాయలు వేతనం పెంచాలని, అదేవిధంగా నాన్ టెక్నికల్ ఉద్యోగులకి 25,400 రూపాయలు వేతనం పెంచాలని నిరసనలు అనేవి తెలియజేస్తున్నాము. రాష్ట్ర కూటమి ప్రభుత్వం తెలియజేస్తుందేమనగా మేము గత వారం రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి మీరు మా యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. ఎందువల్లంటే మున్సిపాలిటీకి 2 కళ్ళు, ఒక కన్ను శానిటేషన్ పారిశుద్ధ్య సిబ్బంది అయితే రెండో కన్ను ఇంజనీరింగ్ విభాగంలో పలు సెక్షన్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సెక్షను, రెవెన్యూ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షను ఇవనేవి ఉంటాయి. ఇవి అతి ముఖ్యమైన సెక్షన్లు కాబట్టి ఇవన్నిటి కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా గ్యాంగ్ మజ్దూర్ సెక్షను, అలాగే మంచినీటి సరఫరా సెక్షను ఇవి కూడా కంపౌండర్తో సహా ఉంటాయి. ఇవన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం వైపుగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నప్రసాద వితరణ గురువారం నిర్వహించారు. జిల్లాలోని అతిపెద్ద ఆలయంలో నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి గురువారం సుమారు 800 మంది వరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.